లోకేష్ పట్టాభిషేకానికి ఇదే ముహూర్తమా? తెలుగుదేశం పార్టీలో యువ నాయకత్వం అవసరం అన్నది తెలిసిందే. 2019, 2024 ఎన్నికల్లో అది కొట్టొచ్చినట్లుగా కనిపించింది. జనసేన అధినేత పవన్ పొత్తు కలవడంతో యూత్ అంతా టీడీపీ కూటమి వైపు మళ్లారు. అలా ఈ ఎన్నికల వరకు జరిగిన దీర్ఘకాలంలో మాత్రం టీడీపీకి యూత్ ఫేస్ అవసరం అన్నది చాలా మంది చెప్పిన మాట. ఎన్ని ఎన్నికలు అయినా కత్తిపట్టి యుద్ధం రంగంలో నిలిచేది మాత్రం చంద్రబాబే. ఆయన తాజా ఎన్నికల్లో రాయలసీమ జిల్లాల్లో 46 డిగ్రీల ఎండలను సైతం దక్కిరించి చేసిన ప్రచారం చూసిన వారు బాబు తెగువను చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. దట్ ఈస్ బాబు అని కొనియాడారు. కానీ అదే సమయంలో టీడీపీలో 7.5 వయసులో బాబు ఒక్కరే ఇంత కష్టపడాలా అన్న చర్చ కూడా వచ్చింది. ఆయన ఈ వయసులో కొన్ని కీలక సభలను అడ్రస్ చేసే మిగిలిన బాధ్యతలను లోకేష్ కి అప్పగించి ఉండాల్సింది అని కూడా అన్నారు. కానీ ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలు కాబట్టే బాబు అలా ఆలోచించలేదని అంటున్నారు. అయినా ఎంతకాలం బాబు టీడీపీ బరువు మోస్తారు అన్న ప్రశ్న కూడా ఉంది. లోకేష్ సైతం జనంలో ఉంటున్నారు. 2019తో పోలిస్తే ఆయన బాగానే గత 5 ఏళ్లలో మమేకం అయి ప్రజల్లో తిరిగారు. మరి ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించవచ్చు కదా అన్న చర్చకు తెరలేస్తుంది. అదే మాటను ఆ పార్టీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న కూడా అనేశారు. పైగా ఆయన తాను బాటని రిక్వెస్ట్ చేయడం లేదు, డిమాండ్ చేస్తున్నారు అని కూడా అన్నారు. లోకేష్ కి టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి బాబు ముఖ్యమంత్రిగా ఉండాలన్నది బుద్ధా వెంకన్న సూచించారు. ఆయన డిమాండ్ వెనుక వ్యూహం కూడా ఉంది. లోకేష్ ని ఎటు మంత్రిగా చేస్తారో లేక ఈక్వేషన్ తో పక్కన పెడతారో తెలియదు. చంద్రబాబు సీఎం గా ఉంటే చాలా మందికి మంత్రులుగా ఛాన్స్ ఇవ్వాలని ఉంటుంది. దాంతో బాబు ప్రభుత్వంలో ఉంటూ లోకేష్ కి పార్టీ పగ్గాలు ఇస్తే జోడెద్దలు మాదిరిగా అటు ప్రభుత్వం జట్టు పార్టీగా సాఫీగా పరుగులు తీస్తాయన్న భావన ఉంది. అయితే టీడీపీలో జూనియర్ లీడర్ల నుంచే ఎక్కువగా ఈ డిమాండ్ వస్తుంది. సీనియర్లు మాత్రం బాటే 2029 దాకా టీడీపీ అధ్యక్షుడిగా ఉండాలని కోరుకుంటున్నారు. పార్టీని నడపడం అంటే అంత ఈజీ కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ఎత్తు, అధికారంలో ఉన్నప్పుడు మరో ఎత్తుగా ఉంటుంది. రెండు కత్తి మీద సాములే. టీడీపీ కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆ సవాల్ వేరేగా ఉంటుంది. సోలోగా మెజారిటీ సాధిస్తే ఆ లెక్క వేరేగా ఉంటుంది. ఏది ఏమైనా లోకేష్ సాయం తీసుకోవాల్సిందే. ఆయనకు పగ్గాలు అప్పగించాల్సిందే. కానీ దానికి సరైన ముహూర్తం ఇదేనా అంటే కాదు అనే అంటున్నారు ఎక్కువ మంది. రాజకీయాల విశ్లేషకులు సైతం కొన్నేళ్ల పాటు బాబు అనుభవం పార్టీకి ప్రభుత్వానికి అవసరం అనే అంటున్నారు. అయితే లోకేష్ కి మరింత ఎక్కువగా స్వేచ్ఛను ఇచ్చి ఆయనను పార్టీ పరంగా ముందుకు సాగేలా చేయవచ్చు అని అంటున్నారు. ఇంతకీ బాబు మదిలో ఏముందో ఎవరికి తెలియదు. కానీ తొలి డిమాండ్ మాత్రం ఫైర్ బ్రాండ్ నేత బుద్ధా వెంకన్న వైపు నుంచి వచ్చింది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.